హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు మల్టిపుల్ టైమ్స్ పెన్షన్ క్లెయిమ్ అప్లై చేయడం జరిగింది, కానీ పెన్షన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత మనకు కాంటాక్ట్ అవ్వడము, వీరి యొక్క క్లెయిమ్ని సెటిల్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రూఫ్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ లేదంటే పెన్షన్ అనేది అప్లై చేస్తుంటే రిజెక్ట్ అవుతున్నా కానీ నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదివరకు అంటే గతంలో ఏంటంటే మినిమం 6 months సర్వీస్ అనేది ఉండేది ఎవరైతే పెన్షన్ క్లెయిమ్ విత్డ్రా చేయాలి అంటే. ఎప్పుడైతే మనకు టేబుల్ డీలో మనకు మార్పులు జరిగినప్పటి నుండి పెన్షన్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావడము, లేదంటే పెన్షన్లో చాలా తక్కువ అమౌంట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ వీడియోలో ఒక ప్రూఫ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. సో వీరు ఆల్రెడీ 2-3 times అప్లై చేయడం జరిగింది, కానీ క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవుతూ వస్తూ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క రిజెక్టెడ్ రీజన్ ఇక్కడ మనము చూడవచ్చు. సో పిఎఫ్ అయితే సెటిల్ అవుతుంది, కానీ పెన్షన్ అప్లై చేసిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ చూపించి మనకి ఇక్కడ రిజెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇలా చాలామందికి జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎవరైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు వైన్ షాప్లలో వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళు అయితే అందరి కూడా రిజెక్ట్ అవుతూ ఉంది. సో 90%, 100లో 90% రిజెక్ట్ అవుతుంది. 10 members సెటిల్ అవుతుంది, అది కూడా తక్కువ అమౌంట్ రావడము, లేదంటే పూర్తిగా రిజెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి. సో ఇక వేరే యొక్క స్టేటస్ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ వీరు మళ్ళీ అప్లై చేశారు, మళ్ళీ కూడా సేమ్ ఫామ్ 10C అనేది రిజెక్ట్ అవ్వడము జరుగుతూ ఉందన్నమాట. సో మరొక రీజన్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కూడా చూడవచ్చు, మళ్ళీ ఒక కొత్త రీజన్ చూపించి రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఏదో ఒక కొత్త రీజన్ చూపిస్తూ రిజెక్ట్ చేస్తూ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ వీరు మనకి కాంటాక్ట్ అవ్వడము, తర్వాత కొంచెం టైం తీసుకోవడము. సో ప్రస్తుతం అయితే మనకు పిఎఫ్ పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అయింది. సో దానికి సంబంధించిన రీజన్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఫామ్ 10C పెన్షన్ విత్డ్రాల్ అనేది క్లెయిమ్ సెటిల్ అయింది. సో దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఫామ్ 10C ఇక్కడ మనము చూడవచ్చు, 46,545 రూపీస్ అయితే సెటిల్ అయింది. సేమ్ ఇదే మాదిరిగా ఇదివరకు నేను 2 videos చేశాను, సేమ్ వాళ్ళది కూడా సేమ్ కేసెస్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఆల్రెడీ మీకు చెప్పాను ఏ కంపెనీస్ని వాళ్ళు రిజెక్ట్ అవుతున్నాయి అని మీకు చూపించాను. చాలా వరకు మల్టిపుల్ కంపెనీస్, అంటే ఒక కంపెనీ కాకుండా 2-3 కంపెనీస్లో ఎవరైతే డ్యూటీ చేసి ఉంటారో వారిది 100% రిజెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్ నుండి రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ లేదంటే పెన్షన్ అమౌంట్ చాలా తక్కువ వచ్చి ఉంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అన్నీ కూడా పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఒకటి అప్డేట్ అయితే మనకు వస్తుంది. ఈపీఎఫ్ నుండి ఏటీఎం లేదంటే ఈపీఎఫ్ నుండి యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునేటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. దానికి సంబంధించి అయితే అప్డేట్ మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.